నార్మల్‌గా రేవంత్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాగానే ఉంది కానీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఇట్లా యూత్ పిల్లలకే నచ్చుతుంది. కాకపోతే మన పెద్దవాళ్ళకు మాత్రము కొన్ని లోటే ఉన్నాయి. హ్మ్. సే- పింఛన్ ఇవన్నీ సరిగ్గా వస్తున్నాయా? ఇస్తున్నారంటారా? పింఛన్ అచ్చేటోళ్ళకే వస్తున్నాయి. ఇది ఏంది భూమి పైసలు కూడా ఎక్కువ మందికి వస్తలేవు. ఇప్పుడు 2500 వేస్తా అన్నారు, అవి కూడా వేయలేదు మహిళలకు. మహిళలకు. హ్మ్. కొన్ని వస్తున్నాయి, కొన్ని కాలేదు. ఎవరి ప్రభుత్వం బాగుంది? బీఆర్ఎస్‌ది బాగుందా? ఇప్పుడు కాంగ్రెస్‌ది బాగుందా? ఈ 1 ఇయర్‌తో పోలిస్తే? అప్పట్లో అయితే కేసీఆర్దే బాగా నచ్చింది నాకు. మొత్తానికి రేవంత్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మాలాంటి తాంజంటర్ కూడా జాబులు ఇస్తున్నారు. కొన్ని మొన్న ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు ఓపెన్ చేశారు. కానీ కొంచెం బస్సులు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఫ్రీ బస్సులు ఇంకా ఫ్రీ పెంచితే better. స్టూడెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు పొద్దుగాల స్కూల్కి పోవడానికి. 9 o'clock చూస్తే ఏ బస్సు ఖాళీగా ఉంటుంది. పోయేటప్పుడు ఈవినింగ్ అయితే వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఫ్రీగా ఉంటుంది. కానీ ఇంకా కొన్ని బస్సులు వేస్తే ఇంకా బాగుంటుంది. అంటే కొంతమంది అసలు ఎందుకు ఉచిత ఈ బస్సులు పెట్టడము అని చెప్పి చాలా మంది వాపోతున్నారు ఇప్పుడు పురుషులు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బస్సు ఫ్రీ అంటే ఫోన్లు కూడా పోతున్నారు. కొందరు ఫ్రీగా అయిపోయింది. మేము ఎక్కడైనా తిరిగి రావచ్చు. కొంతమంది అందరు ఖాళీగా అయితే పోరు అనుకో, ఏమైనా పని ఉంటేనే పోతారు. కాకపోతే కొందరు గోల్ అట్లా తప్పు అర్థం చేసుకోవడం వాళ్ళది. ఏంది బస్సు ఫ్రీ అయినప్పుడు నుంచి ఇంతమంది కనబడుతున్నట్టు. మన పుట్టినప్పటి నుంచి బస్సు ఫ్రీ ఉందే, సంవత్సరం నుంచి బస్సు ఫ్రీ ఉంది. అట్లా అంటే అంతకుముందు ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏ ప్రభుత్వం వాళ్ళకే మంచిది. ఏ ప్రభుత్వం వచ్చినా మన కష్టం తప్పింది. కాకపోతే మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలాంటి మార్పు రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు జాబులు ఒకటి ఇచ్చిండ్రు. ఇంకంటే ఇంట్లో అప్లై చేస్తాను. ఇప్పుడు ఏమైనా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకు లోన్ ఇప్పిస్తున్నాడు. ఇది ఒక కొత్త మార్పు మా దాంట్లో. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కూడా బాగానే ఉంది. కాకపోతే ఇట్లా జాబులు ఇట్లా లోన్లు ఇవ్వడం లేదు. విలువ ఇచ్చిండ్రు అప్పుడు. ఇప్పుడు మా తాంజెండర్స్కి ఇట్లా మేము బెగ్గింగ్ చేసుకుంటాం. మాకు చదువులే శాస్త్రం లేదు, సొంత ఇల్లులే హైదరాబాద్. మేము మా సొంత తెలంగాణే. రేవంత్ రెడ్డి వాళ్ళదేమో కోడంగల్, మాదేమో సొంతం కోజ్గి. పక్కనే ఊరు. వాళ్ళ ఊరికి మా ఊరికి 13 కిలోమీటర్ల డిఫరెన్స్. ఇందిరం ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కదా మరి. ఎంతమందికో ఎవరు అప్లై చేసుకుంటున్నారో, ఎవరికి వస్తున్నారో ఎవరు తెలుసు. నేను ఎంతో మంది ఉన్నారు. అందులో ఎవరికి వచ్చిన వాళ్ళకి అదృష్టం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావాలని అందరికి ఇస్తారా దేవుడు? అట్లా మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాం. ఆ 6 గ్యారెంటీలు అప్పుడు మా ఊరిలో ఫామ్లు నింపేలు అవన్నీ అప్లై చేసినాం. ఆధార్ కార్డులు రాసినాం, పేర్లు రాసినాం, ఇంటి నెంబర్లు అన్నీ రాసినాం. కానీ అప్పుడు వచ్చేది ఎప్పుడో ఏమో 6 నెలలే అనంటే సారు. 6 నెలలు అయిపోయి సంవత్సరం వచ్చాయి. అదే కదా. అట్లా ఎప్పుడు అమలు చేసేది ఎప్పుడో, మేము సంతోషపడేది ఎప్పుడో.